వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే మటన్ పులావ్ అండ్ మటన్ కర్రీ అండ్ అందులోకి రైతా అయితే చేసిందనమాట. సో చాలా సింపుల్గా అండ్ ఈజీగా అండ్ అందరికీ నచ్చేలాగా ఉంటుంది. మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తినేస్తారనమాట. సో యా గైస్, లెట్స్ రాక్ ఇంటు ద వీడియో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు అయితే మటన్ పులావ్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే మటన్ అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. లేదా ఫస్ట్ అయితే నేను ఉడికించుకుంటాను. అందరూ డైరెక్ట్గా మసాలాలు వేసుకుంటారు, కానీ అలాగని నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో చేస్తున్నాను. అందుకని ఫస్ట్ మటన్ ఉడకబెట్టేసుకుంటాను అనమాట. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మటన్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా దానికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేస్తున్నాను. బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, పసుపు అన్నీ రెడీ చేసుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసేస్తాం. రైస్ కుక్కర్లో అని చెప్పి మళ్ళీ ఇలా కళాయి పెట్టింది అనుకోకండి. ఇవన్నీ ఫ్రై చేసి నేను రైస్ కుక్కర్లో అయితే వేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేస్తున్నాను అండి. నెయ్యి అయితే తర్వాత వేస్తాను. ఇందులో బిర్యానీ మసాలా అన్నీ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నేను ఇది ఫ్రై అయ్యే లోపల వాటర్ అయితే పెట్టేసుకుంటానండి కుక్కర్లో. గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున తీసుకున్నానండి నీళ్ళు నేనివి. ఇప్పుడు పుదీనా, ఇంకా కొత్తిమీర. ఈ మటన్ కదండి, పుదీనా కొత్తిమీర అనేవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక టమాటా కూడా వేస్తున్నాను, చిన్న టమాటా.
ఇందులో అల్లం పేస్ట్ 1 స్పూన్, ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే పసుపు, ధనియాల పొడి 1 స్పూను, మరి ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ సరిపోతుంది. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా. స్పైసీనకి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కారం, నెయ్యి కూడా వేసేస్తున్నాండి ఇప్పుడే. మటన్ బిర్యానీకి ఏమున్నా లేకున్నా నెయ్యి మాత్రం కంపల్సరీ ఉండాలి, అది కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. 2 స్పూన్లు అయితే వేసాను నేను. ఇప్పుడు మటన్ కూడా వేసుకున్నా. అంతా వేయట్లేదండి నేను, కొంచెం కూర చేద్దామని చెప్పి కొంచెం కూర చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. నీళ్ళు కూడా మసులుతున్నాయండి. మధ్య లోపల బియ్యం అయితే కడిగేసుకుంటాను నేను. బియ్యం అయితే నానబెట్టట్లేదండి నేను, ఎందుకంటే ఇవ్వండి ఇప్పుడే కడుక్కుంటున్నాను. దమ్ బిర్యానీకి అయితే నానబెడతాను, కానీ ఇలా పులావ్ చేస్తే మాత్రం నానబెట్టను, డైరెక్ట్గానే వేసేస్తాను. అలాగే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేస్తాను. ఇప్పుడు బియ్యం కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి.
నానబెట్టలేదు కాబట్టి ఇవి ఎలా కలిపినా ఎరగవండి బియ్యం అయితేనే. కొంచెం మసాలా బియ్యానికి పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ వేసుకున్నాం. ఐషు ఒకసారి రామ్మా, ఒకసారి రా. ఇది కళాయిలోంచి గిన్నెలో వేయాలి. ఒకసారి ఫోన్ పట్టుకుంటే రావా? హాయ్ గైస్, గంటకో ఏం చేస్తున్నారు? ఓకేనా? ఇంకా పుదీనా ఉంది. ఫోన్ తీసుకొచ్చి తీసుకున్నా, చెప్పు. అయ్యో నీకు కట్టేసాను అనుకున్నాను. ఒకసారి ఉన్నాయి. ఈ నీళ్ళు అయితే మరిగిపోయినాయండి అని ఈ రైస్ ఇందులో వేసేసుకుంటాను. స్మెల్ ఎలా వస్తుంది? బాగా వస్తుంది. బాగా వస్తుందా? నేను ఇది ఎందుకు ఇంత నీట్గా తీసేస్తున్నానంటే నేను ఇందులోనే కర్రీ అయితే చేసుకుంటానండి, ఇంకా వేరే కలర్ అవసరం లేకుండా. అది కూడా రేపని వచ్చింది. మీరు మధ్యలో 1-2 సార్లు కలుపుకోండి కొంచెం, ఎందుకంటే రైస్ కుక్కర్ అనగానే ఓ పక్కకి వెళ్ళిపోతాను. నేను మధ్యలో కలుపుకోండి. నేను ఇదైతే కుక్కర్లో పెట్టేసుకుంటున్నప్పుడు ఆఫ్ చేసేది. కూర ఇదే కళాయిలో చేసుకుంటున్నాను నేను. ఏమైంది? డోర్ వేసినా లేదా? నేను ఉల్లిపాయ మధ్యలోపల మసాలా అయితే చేసుకుంటానండి. నేను మసాలా కోసం అయితే ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అయితే తీసుకున్నానండి. ఇవన్నీ మిక్సీ చేసుకొస్తాను ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపలని. ఇంకా వేగాలి. మసాలా అయితే గ్రైండ్ అయిపోయిందండి. ఇంత వేయట్లేదు నేను, ఇదంతా ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం చేసుకుంటాను. ఏంటి పని చేయి.
కొంచెం వేస్తున్నాను. ముందైతే అసలు వేయలేదు కానీ మళ్ళీ ఎక్కువైపోతుందేమో టెన్షన్తో కొంచెం వేస్తున్నాను అనమాట నేను పసుపు. చెప్పమ్మా, చెప్పు పని అంతా చెప్పే. కొత్తిమీర కోయలేకపోతుందంట మా అమ్మాయి. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళతో కోపిస్తుందట. కొత్తిమీర పుదీనా నైసు, పుదీనా అంటండి. నిజమే, కొత్తిమీర అయితే కట్ చేసుకోవచ్చు కానీ పుదీనా ఒక్కొక్క ఆకు తెంపుకునేసరికి టైం పట్టేస్తుంది. పుదీనా వేసామండి. ఏది ఉన్నా ఏం లేకపోయినా పుదీనా వేసుకుంటే మటన్ కర్రీలో దాని టేస్ట్ అనేది మారిపోతుంది. మారిపోతుందంటే బాగుంటుందండి. మటన్ అయితే వేసేస్తాను. అది ఏంట్రా అది? నేను కర్రీ చేసేది బిర్యానీలో గ్రేవీ కోసం. నేను పిల్లలకైతే కంపల్సరీ గ్రేవీ కర్రీ కావాలంటారు ఏదో అందుకోసం అని చెప్పి ఒక 2 ముక్కలు తీసేలాగా కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామండి. అయిపోయిందండి, పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా చూద్దాం. కర్రీ కూడా అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుని నేను ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటాను. ఓ యా గైస్, మన మటన్ బిర్యానీ, పులావ్, మటన్ పులావ్ అండ్ మటన్ కర్రీ అండ్ ఈ రెండిట్లోకి డెడ్లీ కాంబినేషన్ పెరుగు చట్నీ అన్నమాట, రైతా. సో యా గైస్, ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.